ఈ జగత్తులో వెలుగు ఉంది, చీకటి ఉంది, నిజం ఉంది, అబద్ధం ఉంది. అలానే వావర్ స్వామిని తప్పక దర్శించాలి అని వాదించే వాళ్ళు ఉన్నారు. వావర్ స్వామికి అయ్యప్పకి సంబంధమే లేదు, ఇది కట్టుకథ మాత్రమే అని కొట్టి పారేసే వాళ్ళు ఉన్నారు. మరి మాల వేసిన భక్తులు వావర్ స్వామిని దర్శించుకోవాలా వద్దా? మొదట వావర్ స్వామి వద్దకు వెళ్లే భక్తుల గురించి మాట్లాడుకుందాం. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పటి నుండి యాత్రలో ఉన్న ప్రతి పవిత్ర స్థలం మన ప్రయాణంలో భాగమని నమ్ముతారు. వావర్ మరియు అయ్యప్ప ఇద్దరు యుద్ధ సహచరులని, స్వాములు ఆ అయ్యప్పని చేరే మార్గానికి సహాయం చేసే వ్యక్తి అని, భక్తుల ప్రయాణం సురక్షితంగా నడవడానికి ఆశీర్వదించే ఒక ధర్మ సాధి అని భావిస్తారు. అందుకే కొందరు శబరిమల వెళ్లేటప్పుడు వావర్ నాడా కూడా దర్శించాలి, అప్పుడే యాత్ర పూర్తయిన ఫీలింగ్ వస్తుంది అని అంటారు. ఇంకొంతమంది మాత్రం భిన్నంగా ఆలోచిస్తారు. అయ్యప్పే మన ప్రధాన దైవం, ఈ యాత్రలో మన ధ్యానం, మన శుద్ధి, మన రక్ష ఒక్క అయ్యప్ప మీద మాత్రమే ఉండాలని వారి అభిప్రాయం. వావర్ స్వామి గురించి ఉన్న కథలు పురాణాల్లో లేవు, మూలాలు కూడా స్పష్టంగా లేవు. కథలు ఎక్కువగా స్థానిక సాంప్రదాయాల ఆధారంగా ఉన్నాయి. అందుకే ఈ భక్తులు చెబుతారు, నమ్మకానికి స్పష్టత ముఖ్యం, నాకు నమ్మకం లేని చోట నేను వెళ్ళను అని. ఇది వాళ్ళకి ఎవరి మీదనో వ్యతిరేకత కాదు, ఇది వ్యక్తిగత భక్తి మార్గం మాత్రమే. చివరిగా ఒక మాట, శబరిమల యాత్రలో వావర్ స్వామి దగ్గరికి వెళ్ళాలని శాస్త్రం చెప్పలేదు, వెళ్ళకూడదని కూడా ఎక్కడా నిషేధం లేదు. ఇది నిర్ణయించేది కేవలం భక్తుడి హృదయం మాత్రమే. స్వామియే శరణమయ్యప్ప.